హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఫ్యాన్స్ అండ్ షార్ట్స్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మనం పుచ్చకాయలతో టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీరు ఫుల్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. సో నేను ఇక్కడైతే పుచ్చకాయని అయితే తీసుకున్నాను. ఆ పుచ్చకాయని పై పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పార్ట్, రెండింటిని అయితే మొత్తం ఇట్లా చెక్కు తీసుకుంటున్నాను. ఇవి మామూలుగా అయితే మనం మార్కెట్లో అవి అలా కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చెక్ తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ బయట మార్కెట్లలో దొరుకుతుంది, బట్ మనం ఇంట్లో చేసుకొని ఐస్ క్రీమ్స్లో, సలాడ్స్లో అలాంటి వాటిల్లో యూజ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. మనము ఒక 20 days వరకు అయితే దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఒక 2 cups అయితే అయింది నాకు ఈ పుచ్చకాయ ముక్కలు అనేవి. ఓకే, ఈ 2 cupsకి నేనైతే ఒక బాండీ పెట్టి దానిలో అయితే వాటర్ పోసాను. వాటర్ కొలతంటూ ఏం లేదు, అవి మునిగే వరకు వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే అక్కర్లేదు, కొంచెంసేపు అయితే ఒక 5 to 10 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 to 10 minutes తర్వాత వీటన్నిటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల మెత్తగా అయిపోతాయి, సో అంతసేపు అయితే బాయిల్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 2 కప్పుల పుచ్చకాయ ముక్కలకి ఒక పావు వంతు షుగర్ని అయితే తీసుకున్నాను. పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది. తర్వాత ఈ పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పుచ్చకాయ ముక్కల్ని సిరప్లో అయితే, ఈ షుగర్ సిరప్లో అయితే వేసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్లో వేసి ఇప్పుడు కూడా ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆ షుగర్ సిరప్ అంతా ముక్కలకు పట్టేంతవరకు ఉంచి పక్కనైతే పట్టుకోవాలి. ఇది వడకట్టుకోవాలన్నమాట. ఈ వడకట్టుకుంటే మనకేంటంటే కొంచెం డ్రైగా ఉన్నట్టు అనిపిస్తాయి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 కప్పుల్లో అయితే తీసుకున్నాను దీన్ని. మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ కలుపుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను. చూస్తారు కదా, ఇలా కొంచెం అయితే వేసి ఫుడ్ కలర్ కలుపుకొని మనం నైట్ అంతా వీటిని ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక నైట్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు, బట్ ఎండలో కన్నా మనం నైట్ పూట ఫ్యాన్ కింద అలా ఒక నైట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా ఉంచుకొని మనము మరుసటి రోజుకి ఇలా అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇట్లా పొడి పొడిగా అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,